హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం వ్యాయామంతో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎలా తగ్గుతుంది దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ కనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. రోజు వ్యాయామం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కండరాలకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరిగి వివిధ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే గుండె ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అయితే నిత్యం వ్యాయామం చేసే వారికి అనేక ఆరోగ్య సమస్యలు తగ్గడంతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. మెదడుకు అకస్మాత్తుగా రక్త సరఫరా తగ్గడంతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు అనేది తలెత్తుతుంది. రక్త సరఫరాల అడ్డంకులు, బ్లీడింగ్ వంటి సమస్యలతో స్ట్రోక్ అనేది వస్తుంది. ఆక్సిజన్ పోషకాల సరఫరా నిలిచిపోవడంతో మెదడు దెబ్బతినడం, అలాగే మెదడు కణాలు దెబ్బతినడం జరుగుతుంది. రోజు వ్యాయామం చేయడం వల్ల మెదడు సహా శరీర భాగాలన్నిటికీ రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. దీనివల్ల స్ట్రోక్ ముప్పు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, వ్యాయామం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు అనేది తగ్గుతుందని. కాబట్టి అందరూ ఖచ్చితంగా వ్యాయామం అనేది రోజు చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.